కాకినాడ గాంధీనగర్ రమ్య హాస్పిటల్ వీధిలో ఇల్లు స్వాధీనం చేసుకోవాలని తమను ఇబ్బందికి గురి చేస్తున్నారని బాధితురాలు వాసంశెట్టి లక్ష్మి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 1995వ సంవత్సరంలో ఆనాటి ఎమ్మెల్యే ముత్తా గోపాలకృష్ణ తనకు 80 గజాల పట్టా భూమిని ఇల్లు కట్టుకోవడానికి ఇవ్వడం జరిగిందని, అయితే కాయకష్టం చేసుకుని భర్త వదిలేయడంతో 2 పిల్లలతో తాటాక ఇల్లులో నివాసం ఉంటూ కొంత డబ్బులు చేర్చుకొని ఇల్లు నిర్మించుకున్నానని, అయితే లంకే దేవిక అనే మహిళ దగ్గర పిల్లల ఆరోగ్యం బాలేనందున 4 లక్షల రూపాయలు తీసుకున్నానని, డబ్బులు చెల్లించిన సంతకాలు తీసుకొని తనకు తెలియకుండా జీపీ చేయించి ఇల్లు మాదే అనడంతో 2012లో కోర్టును ఆశ్రయించడం జరిగిందన్నారు. 2019వ సంవత్సరంలో కోర్టు పట్టా భూమిని అమ్మకాలు చెల్లవంటూ తీర్పు ఇచ్చిందని, అయితే జీపీని క్యాన్సిల్ చేసుకోలేకపోవడంతో బొమ్మదేవర వీరబాబు, జిఎన్ రెడ్డి, ఆకుల బాలరాజులు వారి మంది మార్బలంతో తరచూ వచ్చి తనను ఇబ్బందులకు గురి చేస్తూ కొట్టడం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేసింది. తనకు న్యాయం చేయాలని, వారి వద్ద నుండి ప్రాణహాని ఉందని ఆమె కుమారుడు తెలియజేశారు. నా పేరు వాసంశెట్టి లక్ష్మి అండి. నాది ఇలా గాంధీనగర్ అని ముత్తా గోపాలకృష్ణ గారు నాకు పట్టా ఇచ్చారండి. అందులో చిన్న తాటకిల్లు వేసుకున్నాక తర్వాత నేను చిన్న అప్పులు చేసుకుని డాబా కట్టుకున్నాను. నాకు నా భర్త వేరే పెళ్లి చేసుకున్నాడు. 30 సంవత్సరాలు నా భర్తకి నాకు సంబంధం లేదు. నాకు 2 చిన్నపిల్లలు. కానీ నేను ఒక ఆవిడ దగ్గర కూలి పని చేసుకునేదాన్ని. ఆవిడ లంకే దేవకి ఆవిడ పేరు. ఆవిడ దగ్గర సేల్ చేసేదాన్ని అండి. 10 మంది ఆడవాళ్ళని కలిసి సేల్ చేసేవాళ్ళు. అప్పుడు సేల్ చేసేవాళ్ళు. కొంచెం నాకు డబ్బు ఆరోగ్య నిమిత్తం, పిల్లలకి ఆరోగ్య నిమిత్తం నేను కొంచెం డబ్బులు అడిగానండి, అప్పు చేశాను. అది తనఖా చేసుకున్నారు. తనఖా క్యాన్సిల్ చేసేసి మళ్ళీ అది వాళ్ళు పవర్ అప్ కింద చేసుకున్నారు. నాకు చదువు లేదు, నాకు సంతకం పెట్టడం వరకు వచ్చి చదువు లేదు. నన్ను ఎలాగ అన్ని విధాలుగా నన్ను లంకే దేవకి, జిఎన్ రెడ్డి, ఈ బొమ్మదేవర వీరబాబు నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారండి. ఇప్పుడు కొత్తగా మేము వాళ్ళు కోర్టులో వేసుకున్నారండి కేసు 2012లో. నేను కోర్టుకు అటెండ్ అయ్యానండి. 2019లో ఇది పట్టా భూమి, ఇది ఎవరికి చెందదు అని చెప్పి కేసు కొట్టేశారండి 2019లో. కానీ నాకు వెళ్ళి రిజిస్టర్ ఇది క్యాన్సిల్ చేసుకోవాలని నాకు తెలియదండి. తెలియక నేను మామూలు మాదే కదా, మేమే కదా నెగ్గామన్నట్టుగానే ఉండిపోతే ఈ ఒక 6 నెలల నుంచి ఒక బొమ్మదేవర వీరబాబు ఇలాగా ఒక దొంగ డాక్యుమెంట్స్ పుట్టించుకొని వచ్చి, ఈ ముగ్గురు కలిసి దొంగ డాక్యుమెంట్ పుట్టించుకొని వచ్చి నన్ను చాలా హింసలు పెడుతున్నాడు. అవికి జిఎన్ రెడ్డి, బొమ్మదేవర వీరబాబు వీళ్ళు ముగ్గురు కూడా పలుకున్నారు. ఇప్పుడు ఎవరైతే బొమ్మదేవర వీరబాబు ఉన్నాడో ఈ ఆకులు బాలాజీ అన్న అతన్ని ఇలా 3 తపాలుగా 3 గ్రూపులను తీసుకొచ్చాడండి. మా సంసారం అంతా నాశనం చేశారు. మా ఇంట్లో కొంచెం బంగారం అని, డబ్బు అని కూడా అట్టుపోయారు. అది మేము అలాగా పోలీస్ స్టేషన్కి వెళ్ళినా మాకు ఎక్కడ వెళ్ళి చెప్పడమే వరకే, కానీ మాకు ఏది న్యాయం జరగలేదండి. ఇప్పుడు వరకు ఇది 3వ నెల అండి మాకు ఈ ఒత్తిడి జరగడం. ఈ ఒత్తిడి ఎలా జరుగుతూనే ఉందండి. ఈవేళ మళ్ళీ మేము స్టేషన్ కంప్లైంట్ ఇచ్చుకున్నాం, అన్నీ చేసాం, కేసు వేసుకున్నామండి. మళ్ళీ మేము కేసుకు కూడా అతను అటెండ్ అవుతున్నాడు. ఈ ముగ్గురు కాగితాలు అందుకున్నారు. అయినా సరే రౌడీజం చేస్తూ నేను ఏటా చీపెంతానని నన్ను భయపడుతున్నాడు. నేను ఉండి ఒంటరి మహిళనండి. నేను ముగ్గురు చచ్చిపోదామని అనుకున్నాం. ఎందుకంటే మాకు ఎవరు సాయం లేదు, చూస్తున్నారు. మేము ఇలాగే ప్రభుత్వాలకి అన్నిటికీ చేసాం, అయినా మాకు న్యాయం జరగలేదు. ఇలా ట్రిప్కి 50 మందిని రౌడీ విజయం చేసుకొచ్చేస్తున్నారు. ఈవేళ మళ్ళీ వచ్చి తలుపులై బదలగొట్టి మమ్మల్ని చాలా బేబొచ్చి రాడ్లు, కత్తులతో వచ్చి నన్ను చంపేస్తానంటున్నాడు, నన్ను ఉంచనంటున్నాడు అండి బొమ్మదేవర వీరబాబు. ఇలాగ చెప్తున్నాడు. ఇప్పుడు ఈ కొత్తగా ఈ ఆకులు బాలాజీ అన్నవాడు వచ్చి కుర్రోళ్ళని ఒక 30 మందిని ఆడవాళ్ళని తీసుకొచ్చి ఈవేళ మళ్ళీ దౌర్జన్యం చేశారు సార్. నాకు న్యాయం జరపాలి సార్, లేదంటే ఇంకా మా తల్లి ముగ్గురు చచ్చిపోతాం సార్, మాకు దిక్కు లేదండి సార్ అసలు అని. మా పరిస్థితి బాగోక మా అమ్మగారు ఒక లంకే దేవకి అని ఆమె దగ్గర అప్పు చేశారండి. 4 లక్షలు అప్పు చేసాము. ఆ అప్పు తీర్చేసామండి. తీర్చాక మా అమ్మకి చదువులేనితనం చూసి మా అమ్మ చేత సంతకాలు పెట్టించుకుని అది జీపీ కన్వర్ట్ చేసుకుని వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారండి. అయితే వీళ్ళు ఇలా మోసం చేశారనేసి మేము కోర్టుని ఆశ్రయించామండి. కోర్టులోని 2012 నుంచి 2019 వరకు కేసు నడిచి 2019లో ఇది పట్టా భూమి, ఇందులోని అమ్మడానికి కానీ కొనడానికి కానీ ఎవరో అర్హులు కాదు అనేసి కోర్టు వారు తీర్పిచ్చారండి. అయితే మేము నెగ్గేసాం కదా అనేసి 2019లో అది జీపీని క్యాన్సిల్ చేసుకోవాలన్న విషయం మాకు తెలియక మేము అలా ఉండిపోయాం సార్. అయితే ఇప్పుడు ప్రజెంట్ బొమ్మదేవర వీరబాబు అన్న వ్యక్తి, జిమ్మి వీరబాబు, జిఎన్ రెడ్డి దగ్గర నేను కొనుక్కున్నాను అనేసి మా మీద దాడి చేస్తున్నాడండి. 4 టపాలుగా ఇప్పటికీ మా మీద రౌడీ బ్యాచ్లతో దౌర్జన్యం చేస్తున్నాడు సార్. ఇప్పుడు కొత్తగా ఆకుల బాలరాజు అనే రౌడీ షీటర్ని ఇందులో దింపి
మమ్మల్ని కొడుతూ మా ఇంట్లో సంసారం అన్నీ నాశనం చేస్తూ ప్రతి ట్రిప్కి 50 మనుషులు ఎస్సీ వాళ్ళు అనేసి వస్తున్నారండి. వచ్చి ఈ ఇల్లు మాకు లీజుకి ఇచ్చేసారు, మీరు ఇందులో ఉండడానికి వీలు లేదు అని మా సామాన్లన్నీ బయటపడిచేసి మమ్మల్ని కొట్టడం చేస్తున్నారు. మేము అస్తమానికి ఆ పోలీస్ స్టేషన్కి, డిఎస్పీ ఆఫీస్కి, ఎస్పీ ఆఫీస్ గారికి అందరి దగ్గరికి తిరుగుతున్నాం సార్. మాకు ఎక్కడ న్యాయం జరగట్లేదండి. మాకు ఈ ప్రభుత్వం ఏదైనా న్యాయం చేయాలని కోరుకుంటున్నాం సార్.